అరేబియన్ నైట్స్ కథల ప్రపంచానికి స్వాగతం. రెండవ రోజు షెహర్జాద్ కథను ఇలా ప్రారంభించింది. ఒకప్పుడు ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతని భూములు, వస్తువులు, నగలు, సంపద ఎంతో ఉండేది. తన వ్యాపార వ్యవహారాల కోసం అతను తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఒకరోజు అతను దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎడారి మార్గం కావడంతో అక్కడ ఆహారం దొరకదని తెలుసుకొని కొంత బిస్కెట్లు మరియు ఖర్జూరాలు చిన్న సంచిలో పెట్టుకొని గుర్రంపై బయలుదేరాడు. ఎటువంటి ప్రమాదం లేకుండా తన పని ముగించుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణంలో 4వ రోజు సూర్యుడి వేడి చాలా ఎక్కువ ఉండడంతో కొంత విశ్రాంతి తీసుకోవడానికి మార్గం పక్కన ఉన్న చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న ఒక ఊట కనిపించింది. అతను గుర్రాన్ని చెట్టుకు కట్టి ఊట దగ్గర కూర్చుని తన సంచిలో ఉన్న ఖర్జూరాలు, బిస్కెట్లు తిన్నాడు. తినడం పూర్తయ్యాక చేతులు, ముఖం కడుగుతున్న సమయంలో ఒక్కసారిగా భయంకరమైన రూపంతో ఒక జీని అతని వైపు వస్తున్నాడు. అతని చేతిలో పెద్ద కత్తి ఉంది. కోపంతో అతని ముఖం తెల్లబడిపోయింది. లేచి నిలబడు అని అతను భయంకరమైన స్వరంలో అరిచాడు. నువ్వు నా కుమారుడిని చంపినట్లే ఇప్పుడు నేను నిన్ను చంపుతాను. అతని అరుపు విని వ్యాపారి భయంతో వణికిపోయాడు. అయ్యా, నేను మీకు ఏ అపకారం చేశాను? ఎందుకు నన్ను చంపాలని అనుకుంటున్నారు అని అడిగాడు. నువ్వు నా కుమారుడిని చంపావు అని జీనీ మళ్ళీ అన్నాడు. నేను మీ కుమారుడిని ఎప్పుడూ చూడలేదు, ఎలా చంపగలను అని వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అప్పుడు జీనీ ఇలా అన్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఖర్జూరాలు తింటూ వాటి గింజలను చుట్టూ విసిరావు కదా. అవును అన్నాడు వ్యాపారి. అయితే విను అన్నాడు జీనీ. ఆ సమయంలో నా కుమారుడు అక్కడి నుంచి వెళ్తుండగా ఒక ఖర్జూర గింజ అతని కంటికి తగిలి చనిపోయాడు. కాబట్టి నిన్ను చంపడం ఖాయం. దయచేసి నన్ను క్షమించండి, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని వ్యాపారి వేడుకున్నాడు. లేదు, నువ్వు నా కుమారుడిని చంపినట్లే నేను నిన్ను చంపుతాను అని చెప్పి వ్యాపారి నేలపై పడేసి అతని తలను నరకడానికి కత్తిని ఎత్తాడు. వ్యాపారి తన నిర్దోషిత్వాన్ని చెబుతూ భార్య పిల్లలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ జీనీకి మాత్రం కరుణ కలగలేదు. ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారింది. షెహర్జాద్ కథ చెప్పడం ఆపింది. అక్క, ఇది అద్భుతమైన కథ అని డినర్జా అంది. ఇంకా మిగిలిన భాగం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది అంది షెహర్జాద్. సుల్తాన్ మహారాజు నన్ను మరో రోజు బ్రతకనిస్తే రేపు రాత్రి మిగతా కథ చెబుతాను అని చెప్పింది. సుల్తాన్ షహరియార్ కథలో మునిగిపోయాడు. రేపటి వరకు వేచి చూద్దాం. కథ ముగిసిన తరువాత ఆమెను చంపవచ్చు అని మనసులో అనుకున్నాడు. తరువాత ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.